నమస్తే అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య ఉన్న తేడా మనలో ఎంతమందికి తెలుసండి? మనకు తెలిసిన ఒకే ఒక్క తేడా, స్వతంత్ర దినోత్సవం రోజు మనకి బ్రిటిష్ దాస సంఖ్యల నుంచి విముక్తి వచ్చింది. అందుకు గుర్తుగా 1947 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి జరుపుకుంటున్నామని మాత్రమే తెలుసు. ఇక గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26 కాబట్టి ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని మాత్రమే తెలుసు. కానీ ఈ రెండింటికి ఇంకా తేడాలు కూడా ఉన్నాయండి. ఇప్పటి పిల్లలకైతే అది అస్సలే తెలియదు. ఇప్పటి పిల్లలకి తెలియజెప్పే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఈ ఒక్క తేడా తప్ప మిగతా ఏ తేడా తెలియదు. వాళ్ళకి ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం ఏంటి, అసలు స్వతంత్ర దినోత్సవం టైంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మన దేశంలో, గణతంత్ర దినోత్సవం టైంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మన దేశంలో అనేది తెలియజెప్పుదాం. స్వతంత్ర దినోత్సవం రోజున అంటే ఆగస్టు 15 రోజున ఈ జెండాని పోల్ కింద కట్టి, అంటే జెండా కర్రకి కింద కట్టి పైకి లాగి అక్కడ ఎగరవేసి మనకి స్వతంత్రం వచ్చింది అనే దానికి సింబాలిక్ గా ఈ విధంగా చేస్తారు. ఇక గణతంత్ర దినోత్సవం రోజున జెండాని పోల్ మిడిల్లో కట్టి అక్కడి నుంచి పైకి లాగి అక్కడ జెండా ఎగరవేస్తారు. ఎందుకు అలా చేస్తారంటే, గణతంత్ర దినోత్సవం రోజున స్వతంత్ర దినోత్సవం రోజున కింది నుంచి పైకి ఎందుకు కడతారంటే, అక్కడ మనకి ఆల్రెడీ స్వతంత్రం ఈ రోజు వచ్చింది అని నిరూపించడానికి. ఇక గణతంత్ర దినోత్సవం రోజున మాకు స్వతంత్రం వచ్చింది, ఇక నుంచి మాకు రాజ్యాంగం కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది, మమ్మల్ని మేము సర్వసత్తాక దేశంగా మా రాజ్యాంగం ప్రకారం మేమే పరిపాలించుకుంటామని చెప్పడానికి. అంటే మనం 1947 నుంచి 1950 వరకు బ్రిటిష్ వారు ఇచ్చిన రాజ్యాంగాన్నే పాటించాం. ఆ తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 తర్వాత మనకు అమల్లోకి వచ్చింది. అందుకని ఈ గణతంత్ర దినోత్సవాన్ని 1950 తర్వాత నుంచి జరుపుకుంటాం. ఇక స్వతంత్ర దినోత్సవం అనేది మన ఎర్రకోటలో జరుపుతారు. గణతంత్ర దినోత్సవం రాజ్పథ్లో జరుపుతారు. ఎందుకంటే రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని రాజ్పథ్లో జరుపుతారు. స్వతంత్ర దినోత్సవం రోజున మన జెండాని ఫస్ట్ ప్రధానమంత్రి ఎగరవేస్తాడు. గణతంత్ర దినోత్సవం రోజున జెండాని రాష్ట్రపతి ఫస్ట్ ఎగరవేస్తారు. స్వతంత్ర దినోత్సవం రోజున మన దేశానికి ఎటువంటి అతిథులు రారు. మన దేశం వాళ్ళే మన స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నందుకు సింబల్ గా మనమే ఆ జెండాని ఎగరవేసుకుంటాం. గణతంత్ర దినోత్సవం రోజున వేరే దేశాల నుంచి మన దేశానికి అతిథులు వస్తారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగవు. స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల ఫ్రీడమ్ ఫైటర్స్ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఆ రోజు గడుపుతాం. గణతంత్ర దినోత్సవం రోజున వేరే దేశాల నుంచి మన దేశానికి అతిథులు వస్తారు. మీలో ఎంతమందికి ఈ రెండింటికి మధ్య ఈ తేడాలు తెలుసో కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.